జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ నుంచి కూడా అల్లు అర్జున్ ఎపిసోడ్ జరిగిన తర్వాత నుంచి ఈరోజు అగైన్ పోలీస్ కాల్డ్ హిమ్ ఫర్ ఇంటరాగేషన్ కోసము ఆయన పిలవడం జరిగింది. ఫర్ అవర్స్ టుగెదర్ కూడా ఇంటరాగేషన్ క్వశ్చనింగ్ జరిగిందని మనం వార్తల్లో చూసి ఉంటాం. సో అక్కడ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. ఒకటి, సంధ్యా థియేటర్ లోపల అల్లు అర్జున్ ఆ యొక్క పుష్ప 2 ఈవెంట్ లోపల అతను పార్టిసిపేట్ చేయడము, పేరెంట్స్ కూడా ఆ పిల్లగాళ్ళతో కూడా వచ్చి తమ ఫేవరెట్ స్టార్ను చూడాలని, ఆ ఈవెంట్లో ఆ ఫిల్మ్ ఫంక్షన్లో పాల్గొనాలని, ఎంజాయ్ చేయాలని ఒక ఎగ్జైట్మెంట్తో ఉత్సాహంతో వాళ్ళు వచ్చారు. స్టాంపేడ్ జరిగింది. అన్ఫార్చునేట్లీ ఒక డెత్ కూడా జరిగింది. పేరెంట్స్ బాగా ఏడుస్తారు. ప్రాణం పోయినప్పుడు ఏడుస్తారు కదా, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఏడుస్తారు, ఘోరంగా బాధపడుతున్నారు. ఇక్కడ ఇంటర్నేషనల్లీ ఐఎమ్ నాట్ టేకింగ్ సైడ్ ఆఫ్ అల్లు అర్జున్, ప్లీజ్ డోంట్ మిస్టేక్ మీ. ఇక్కడ ద క్వశ్చన్ ఈజ్, అల్లు అర్జున్ను విచ్ హంటింగ్ చెప్తాంది ఇక్కడ రూలింగ్ గవర్నమెంటు, కాంగ్రెస్ గవర్నమెంటు, సీఎం రేవంత్ రెడ్డి విచ్ హంటింగ్ చెప్తాడు, వెంబడి హంటింగ్ చెప్తాడు అనమాట. జింకను పులిలాగా వెంటాడుతున్నట్టుగా వెంటాడుతున్నారు అనమాట. ఎందుకు అంటే ఓవైసీస్కు అల్లు అర్జున్ వీళ్ళు పోయి మొత్తం పాన్ ఇండియా స్టార్స్ అయిపోయినారు. అక్కడ ముంబైలో పట ఖాన్ మార్కెట్ గ్యాంగు, ఖాన్ల సో కాల్డ్ బాలీవుడ్ ఉరఫ్ ఉర్దూవుడ్ మొత్తం రూల్ చేసినటువంటి ఖాన్ల యొక్క సామ్రాజ్యం మొత్తం బద్దలు కొట్టేసి మీ సౌత్ స్టార్స్ అంతా కూడా పాన్ ఇండియన్ స్టార్స్ అయిపోయి వాళ్ళు ఇంటర్నేషనల్గా కూడా వాళ్ళు పెద్ద ప్రముఖుల ఫేమస్ స్టార్స్ అయిపోయారు, సెలబ్రిటీస్ అయిపోయారు, ఇంటర్నేషనల్ సెలబ్రిటీస్ అయిపోయినారు. వాళ్ళ యొక్క ముంబై మాఫియా ఫిల్మ్ సామ్రాజ్యం మొత్తము అడగంటిపోతున్నది, అది అడ్రస్ కోల్పోతున్నది ఖాన్లా అని వాళ్ళకి మంట ఉన్నదన్నమాట. ఆ మత విద్వేషం అనేది అల్లు అర్జున్ టార్గెట్ చేయడానికి, ఓవైసీ బ్రదర్స్ అల్లు అర్జున్ టార్గెట్ చేయడానికి కారణము అది. రియలీ డూ యూ థింక్ దే రియలీ కేర్ ఫర్ ద లైఫ్స్ ఆఫ్ హిందూస్? జీనోసైడ్స్ దేశవ్యాప్తంగా వేల మంది లక్షల మందిని హిందూ జీనోసైడ్స్ చేసిన రజాకారుల యొక్క లెగసీకి వారసులైనటువంటి వాళ్ళు హిందూస్ లైఫ్స్ గురించి వాళ్ళు బాధపడతారా? ఇట్ ఈస్ ఓన్లీ అన్ ఎక్స్క్యూజ్. దట్ ఈస్ ప్రిటెక్స్ట్ అంతే, అది ఫాల్స్ ప్రిటెక్స్ట్ అంతే, అది దట్ ఈస్ నాట్ ద ట్రూత్ ఎట్ ఆల్. ఇంకా ఒక అల్లు అర్జున్కు బాధ్యత లేదా? సీఎం ఒక జోకులు చేసిండు అనమాట. అల్లు అర్జున్కు బాధ్యత లేదా? అక్కడ పోయిన ప్రాణము దాని విలువ లేదా? ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పటికీ పేపర్ల న్యూస్లో వచ్చినటువంటివే రికార్డెడే, ఇంకా మనకు అన్రికార్డెడ్, మనకు తెలియని అన్నోటిస్డ్ డెత్స్ ఎన్నెన్నో తెలియదు. మోర్ దాన్ 47 స్టూడెంట్స్ డైడ్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్స్ బికాస్ ఆఫ్ ఫుడ్ పాయిజన్. గవర్నమెంట్ హాస్టల్ లోపల గవర్నమెంట్ వాళ్ళు పెట్టే దరిద్రపు తిండి తిని ఇప్పటికి 47 మంది పైన చచ్చిపోయారు. ఇఫ్ యు ఆర్ రియల్లీ bothered about the values of the people of this country, of this state, 47 మంది చచ్చేంత వరకు కూడా what the hell you are doing as CM, sitting on the chair? What you have been doing for the past 1 year? మీ 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 క్యాబినెట్ మినిస్టర్స్ ఏం చేస్తారు? మీ గవర్నమెంట్ ఏం చేస్తుంది? మీ ఎగ్జిక్యూటివ్, మీ మిషనరీ, మీ గవర్నమెంట్ మిషనరీ, మీ ఎంప్లాయీస్ ఏం చేస్తారు? Did you ever take action against the wardens, cooks, wardens మీద యాక్షన్ తీసుకున్నారా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్ ఉన్నదా? ఇంట్లో అందరూ ఇప్పుడు 2 కోట్ల మంది ఇంట్లో తిని బతుకుతాండ్రు, ఇంట్లో భోజనం చేసి బతుకుతాండ్రు. హోటల్లో దరిద్ర తిండి, హోటల్లో కూడా మురికి దరిద్ర తిండి బతుకుతూనే ఉన్నారు, చావడం లేదు. గవర్నమెంట్ హాస్టల్లోనే తింటేనే ఎందుకు చెప్తారు? గవర్నమెంట్ హాస్టల్లోనే తిని ఎందుకు చెప్తాండ్రు? అంటే అంత స్పెషల్ ఏముంటుంది? అంత స్పెషల్ వెరైటీస్ వెరైటీగా పెట్టేది ఉంటే చేస్తారా? మీ దరిద్రపు తిండి తింటే ఎందుకు చెప్తారు జనం? ఇంటికాడ తినే చావరు ఎందుకో?
మరి హోటల్లో తింటేనే సప్తలేరు, మీ హాస్టల్లో తింటేనే సప్తారు ఎందుకో? మీది ఒక నాగరిక పర్వతం అయి ఉంటే, ఇఫ్ యూ థింక్ యు ఆర్ సివిలైజ్డ్ పర్సన్, మీరు క్లెయిమ్ చేసుకునేది ఉంటే మీరు సివిలైజ్డ్ గవర్నమెంటు, మీరు పాపం హానెస్ట్గా ప్రజల హితం కోసం, ప్రజల స్టేట్స్ కోసము, ప్రజల కోసమే పనిచేస్తున్నటువంటి గవర్నమెంట్ అని బూస్ట్ చేసుకునేది ఉంటే, ఇప్పటి వరకు అయిన డెత్స్ గురించి ఒక కంప్లీట్గా దాన్ని రివ్యూ చేసిండ్రా? వాట్ వెంట్ రాంగ్ జనానికి చెప్పారా? ట్రాన్స్పరెంట్గా మీరు ఈ డెత్స్కి ఇన్ని డెత్స్ జరిగినాయి, విద్యార్థులు స్టూడెంట్స్ వచ్చిండ్రు గవర్నమెంట్ హాస్పిటల్స్ లోపల, దీనికి ఇవి కారణాలు, వీళ్ళు రెస్పాన్సిబుల్, వీళ్ళని ఫైర్ చేస్తానా మేము, వీఆర్ సెండింగ్ దెమ్ టు జైల్, దాని జ్యుడిషియల్ వల్ల వాళ్ళ ప్రొసీడింగ్ లీగల్ యాక్షన్ తీసుకుంటాము, వాళ్ళను జైలుకి పంపిస్తాము, వాళ్ళను లీగల్ యాక్షన్ తీసుకుంటాము అని మీరు ట్రాన్స్పరెంట్గా పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులకు మీరు చెప్పారా? ఆ న్యూస్ టీవీలో పేపర్లో వచ్చిందా? మీరు ఎప్పుడైనా మాట్లాడారా? When you are not bothered at all about the students who died in your government hospitals because of eating your food which is contaminated, and adulterated ఫుడ్ పాయిజనింగ్ అయినటువంటి దరిద్రపు మీరు పెట్టిన తిండి తిని చచ్చిపోతే దానికి ఎన్నడూ యు ఆర్ లీస్ట్ బాదర్డ్, యూ హ్యావ్ గాట్ నో సింపతి ఫర్ ద పూర్ చిల్డ్రన్. కానీ ఇక్కడ సంధ్యా థియేటర్లో డెత్ కాగానే మొత్తం పులికికలు పెట్టుకుంటూ హృదయం ద్రవించిపోయి గగ్గోలు పేడుస్తూ ఏడుస్తూ మొత్తం గవర్నమెంటు హంగామా చేస్తూ అల్లు అర్జున్ మీద హండింగ్ చేస్తారు. అల్లు అర్జున్ తప్పేంటి? ఆయన అభిమానులు ఫ్యాన్స్ చచ్చిపోవాలని కోరుకుంటారు. ఎవరైనా సెలబ్రిటీ, ఒక స్టారు, యాక్టర్ అయినా, స్పోర్ట్స్ స్టార్ కావచ్చు, ఫిలిం స్టార్ కావచ్చు, ఎవరైనా కదా, ఒక సెలబ్రిటీ తన ఫ్యాన్స్ తను చచ్చిపోవాలని కోరుకుంటాడా? ఇంటర్నేషనల్లీ వాళ్ళ డెత్ కావాలని కోరుకుంటారా? అక్కడ దే కుడ్ నాట్ ఫోర్సీ వాట్ కుడ్ హ్యాపెన్. ఏం జరుగుతుంది, ఏమైనా ఏమవుతుంది, ఏమయ్యే అవకాశం ఉంటుంది. ఎవెన్చువాలిటీస్ ఎవరు అన్ఎక్స్పెక్టెడ్ జరిగే దుర్ఘటనలు ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు? అది ఎక్స్పెక్ట్ చేయలేదు. అదే పొరపాటు ఏంటిదంటే, తను పోతే జనం ఎగబడతారు, ఫ్యాన్స్ ఎగబడతారు, కాబట్టి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ పోలీస్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చిందా లేదా, తగినంత సెక్యూరిటీ ఉన్నదా లేదా, ఆ జనాన్ని కరెక్ట్ దాన్ని కంట్రోల్ పెట్టి వాళ్ళ ఒక లైన్లో క్యూలు, వాళ్ళకి తగినంత స్పేసు ఉన్నదా లేదా, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు తీసుకోవడం అంటే ఆ ఈవెంట్ ఆర్గనైజ్ చేసినటువంటి ఆర్గనైజర్స్ ఇంకా ఫెయిల్యూర్ ఉన్నది, దానిలో కూడా డౌట్ ఏం లేదు. దే కుడ్ బి ప్రాసిక్యూటెడ్, వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు, దానికి తప్పేం లేదు. వాళ్ళు ఆర్గనైజర్స్ కరెక్ట్ చేయలేదు, ఈవెంట్ కరెక్ట్ ఆర్గనైజ్ చేయనప్పుడు దట్ లెడ్ టు ద డెత్, అన్ఫార్చునేట్ డెత్, అది జరిగింది. కాబట్టి యూ టేక్ లీగల్ ప్రొసీడింగ్స్ మీరు తీసుకోండి, ఏం లేదు. విచ్ హంటింగు, హీరోని విచ్ హంటింగ్ చేసుడు ఎందుకు? అతనే నిజంగా అల్లు అర్జునే తనే మొత్తం ఆర్గనైజ్ చేసిండు, అనే మొత్తం టోటల్ రెస్పాన్సిబుల్, హోల్ అండ్ సోల్ అనే రెస్పాన్సిబుల్ లేదంటే యూ టేక్ యాక్షన్, నోబడి క్వశ్చన్స్ దాట్. కానీ బిఫోర్ డూయింగ్ దాట్, మీరు మీ పరిపాలనలో పడ, మీ 1 year దరిద్ర పరిపాలనలో పడ ఎంతమంది చచ్చిపోయారు, దానికి చావులకు కారణం ఏంటిది, దానికి మీరు తీసుకున్నటువంటి స్టెప్స్ ఏంటిది, నివారణ చర్యలు ఏంటిది, నష్టాన్ని నివారణ చర్యలు ఏం తీసుకున్నారు మీరు, ఇక ముందు మీరు ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోబోతున్నారు, మీ గవర్నమెంట్ ఏ విధంగా ఇంప్రూవ్ చేయబోతున్నది, ఈ రాష్ట్ర ప్రజలను, ఈ రాష్ట్రాన్ని ఈ విధంగా మీరు ఉద్ధరించదలుచుకున్నారు, దాని గురించి ఒక ప్లాను, ఓ స్ట్రాటజీ ఎప్పుడన్నా మీరు ప్రజలకు చెప్పారా? ట్రాన్స్పరెంట్గా ఉన్నదా? మీడియాను క్వశ్చన్ చేస్తే మీడియాను తొక్కుతారు, ఎవడ చెంచా తిరిగిస్తారో ఆ మీడియాకి మాత్రమే ఫ్రీ హ్యాండ్ ఉంటుంది. అంతకుముందు దరిద్ర గవర్నమెంట్ కంటే కూడా ఇంకా ఎక్కువ ఫ్యాసిస్ట్ గవర్నమెంట్ లాగానే ఉన్నది ఇది. ఇక్కడ డెమోక్రటిక్ నామ్స్ ఉన్నాయి, ఇక్కడ డెమోక్రటిక్గా నడుస్తుంది గవర్నమెంట్. ఇక్కడ పేరెంట్స్ తప్పేంటిదంటే, పేరెంట్స్కి ఎంత పిచ్చి ఉండేది ఉంటే సినిమా అభిమానం మీద స్టార్ మీద వాళ్ళకు కూడా, పిల్లలకే కాదు పెద్దలు పేరెంట్స్కు కూడా అంత పిచ్చి అభిమానం ఉన్నది. ఫిలిం స్టార్ను చూడడానికి, ఫిలిం ఫంక్షన్ చూడడానికి పోయేటోళ్ళు పిల్లలను పట్టుకుపోయినరు, అక్కడ స్టాంపేడ్ జరిగింది, తొక్కిసలాట జరిగింది, రష్ బాగా వచ్చింది, తోసి పడ్డారు, ఇదైంది, ప్రాణం పోయింది. తల్లిదండ్రులకు బుద్ధి జ్ఞానం ఉండేది ఉంటే ఆ ఫంక్షన్ పోవాల్సిన అవసరం ఏముండే?
పిల్లగాళ్ళని తీసుకుని పిల్లగాళ్ళని పోవాల్సిన అవసరం ఏముండే? అంత రష్ ఉన్నప్పుడు ఎందుకు పోవాలి? ఇంకా సినిమా చూస్తూనే ఉంటుంది. సినిమా చూసి అయిపోయింది. సినిమా కూడా ఫస్ట్ రోజు నాడు పోయి కొట్టుకుంటారు అక్కడ టికెట్ల కాడ. ఇంకా ఆన్లైన్ బుకింగ్ వచ్చి కొంత నయమైంది. ఎందుకంటే యూ కుడ్ వెయిట్ ఫర్ సమ్ మోర్ డేస్. రష్ తగ్గిన తర్వాత లీజర్గా వెళ్ళచ్చు, సినిమా చూడవచ్చు. ఆ ఫిలిం స్టార్ను సినిమా తెర మీద కనబడుతూనే ఉండే. ఆయన ఒరిజినల్ చూసేది ఉంటే మీకు వచ్చే లాభం ఏంటిది? ఆయన దేవుడా? ఆయన ఆకర్షించబడ్డా? మీలాగా హ్యూమన్ బీయింగ్, ఆయన మనిషి కాదా? ఫస్ట్ దెర్ ఇస్ అ టోటల్ డీజనరేషన్ ఇన్ ద సొసైటీ. దేశంలోనే కాదు, సమాజంలో పడా, దేశంలో పడా, ప్రపంచంలో పడినే టోటల్ డీజనరేషన్ జరిగింది. మొత్తం వాల్యూ సిస్టమ్ అనేది మొత్తం పడిపోయింది. వాల్యూస్ అనేది, ఎథిక్స్, మొరల్స్, వాల్యూస్ అనేది టోటల్ కొలాప్స్ అయిపోయాయి. టోటల్ డీజనరేషన్ ఇన్ ద కంట్రీ. దానికి కారణం ఏంటిది? ఐడియాలజికల్లీ బ్యాంక్రప్ట్ గవర్నమెంట్స్. లీడర్స్ అనేటోడు ఎవడు ఐడియల్గా ఉన్నాడు చెప్పండి? సుభాష్ ఇప్పుడు సీఎం, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు, ఈ మంత్రులంతా కూడా భగత్ సింగ్లా, నేతాజీ సుభాష్ చంద్రబోస్లా, ఛత్రపతి శివాజీలా. వీళ్ళు ఏ విధంగా ఆదర్శం ఈ సమాజానికి? వీళ్ళని చూసి ఏం నేర్చుకోవాలి ఈ దేశ ప్రజలు? వీళ్ళు ఇన్స్పైర్ చేయగల స్థితిలో వీళ్ళు ఉన్నారా? కెన్ ద ఇన్స్పైర్ ఎ సింగిల్ పర్సన్ ఇన్ ద కంట్రీ? నో. వాళ్ళు ఎవరు? వాళ్ళ బూట్లు లిక్కింగ్ చేసేవాడు ఎవడు? వాళ్ళ దగ్గర కార్యకర్తలు డబ్బుల కోసము వాళ్ళ దగ్గర చొంతగిరిసే వాళ్ళ పార్టీ కార్యకర్తలు తప్ప కామన్ పీపుల్, ఒక లేమ్యాన్కు వాళ్ళు ఏ విధంగా ఇన్స్పైర్ చేయగలుగుతారు చెప్పండి? వాట్ క్వాలిటీ దే హ్యావ్ టు ఇన్స్పైర్ ద పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ? తల్లిదండ్రులారా, ఇప్పటికైనా మీరు జ్ఞానం తెచ్చుకొని పిల్లలకు మీరు బుద్ధి చెప్పగలుగుతారు. మీరు మంచి వాల్యూస్ నేర్పించగలుగుతారు. మీకే లేకపోతే మీరేం చెప్పగలుగుతారు? నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి ఎట్లాగో స్కూళ్ళ పాఠాలల్లో ఇట్లా దరిద్ర గవర్నమెంట్స్ కాబట్టి ఆ పుస్తకాలలో వాళ్ళవి ఉండేవి. భగత్ సింగ్ గురించి ఉండదు, నేతాజీ గురించి ఉండదు. ఏవైనా కూడా గాంధీ తాత, నెహ్రూ మామ గురించే ఉంటుంది. ఇంకా దిక్కుమాల పుస్తకాలు అవి మారకపోయాయి. వీళ్ళు వచ్చి 10 ఏళ్ళ బట్టి ఇంకా మార్చాలి. ఏం మార్చడానికి శాతం కాలేదు వీళ్ళకు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎట్లా త్యాగం చేసిండు? భగత్ సింగ్ 23 ఏళ్లకు ఉరికంబం ఎక్కిండు. ఉరికంబం ఎక్కిండు, ప్రాణత్యాగం చేసిండు దేశ స్వతంత్రం కోసం. మీరు చెప్పారా మీ పిల్లలకి ఎప్పుడైనా? భగత్ సింగ్ గురించి మీరు ఇంట్లో చెప్తారా ఎప్పుడైనా? నేతాజీ సుభాష్ చంద్ర గురించి ఎప్పుడైనా మాట్లాడతారా? సాయంత్రం రాగానే పిల్లలు ఆడుకుంటారు, టీవీ దరిద్ర సీరియల్ చూసుకుంటూ కూర్చుంటారు. ఇదేనా? ఛత్రపతి శివాజీ 16 ఏళ్ళ పిల్లగాడు ఉన్నప్పుడు వాళ్ళమ్మ ఆయనను హిందూ సామ్రాజ్య నిర్మాణం చేయాలి అని 16 ఏళ్ళ పిల్లగాడికి 16 years అడాలసెన్స్ స్టేజ్ లోపల, అడాలసెన్స్ ఏజ్ అనమాట. 16 ఏళ్ళ పిల్లగాడు ఛత్రపతి శివాజీ. అప్పుడు ఆయనను హిందూ సామ్రాజ్య నిర్మాణం చేస్తారని కంకరం అతను ప్రతిజ్ఞ చేయించి ఆయనను అప్పుడే డిక్లేర్ చేసి పడేసింది. నువ్వు హిందూ చక్రవర్తి కావాలి, నువ్వు హిందూ సామ్రాజ్య నిర్మాణం చేయాలని చెప్పింది. తల్లి ఆజ్ఞను పాటించి సాధించిండు. శివాజీ గురించి మీరు ఎప్పుడైనా చెప్పారా మీ పిల్లలకు? మన పురాణాల్లో కూడా ఎంత గొప్పగా వాళ్ళు ఉన్నారు. అమెరికాలో పట హెన్రీ డేవిడ్ థోరో అనే ఒక అమెరికన్ ఫిలాసఫర్, తాను జస్ట్ స్కూల్ చదువు అయిపోయేసరికి అతని లోపల సొంతంగా ఆలోచన స్టార్ట్ అయింది. ఈ ప్రపంచం ఏంది, ఈ ప్రపంచంలో ఈ మనుషులు సమాజం చూసి ఇట్లా బతుకుతారు, ఇది కరెక్టేనా, ఈ కరెక్ట్ సమాజం ఏదైనా, చుట్టూ ప్రజల్లో పడ ఇంత అవినీతి, ఇంత స్వార్థము, ఇంత దుర్మార్గులు, ఈ రాజకీయ నాయకులు, ఈ గవర్నమెంట్స్ ఇంత దుర్మార్గులు, అమెరికన్ గవర్నమెంట్ ఇంత దుర్మార్గం, సొసైటీ ఎట్టున్నది, ఈ తాగుడు, ఈ గ్యాంబ్లింగు, ఈ ప్రాస్టిట్యూషను, ఫ్యామిలీ సిస్టమ్ ఏది బాగలేదు అని అమెరికన్ సమాజంలో అంతా నాశనం అయిపోయిందని చెప్పి అడవిలో పోయి తను సొంతంగా ఒక చక్కెరతో ఒక చిన్న రూమ్ ఏర్పాటు చేసుకొని జీవితం అంతా కూడా అడవిలోనే జీవించిండు. ఆయన పుస్తకాలు రాసిండు. ఆయన గొప్ప ఫిలాసఫర్ అనమాట. ఆయన ఒక ఋషిలాగా జీవించిండు. మన భారతదేశంలో హిమాలయాల్లో ఉండే ఋషి ఎలా జీవించిండో అలా జీవించిండు హెన్రీ డేవిడ్, అమెరికాలో పుట్టి. అటువంటి మహాత్ముల చరిత్రలు. మనుషులు డబ్బు వెనుక స్వార్థంతో బతుకుతాండ్రు. హాయిగా మీకు తిండికి, మీకు బట్టకు, మీ రోగాల మందుల కోసం సరిపోయేంత డబ్బు ఉంటే చాలు, హాయిగా వ్యవసాయం చేసుకొని ప్రకృతికి అనుగుణంగా జీవించమని చెప్పిండు హెన్రీ డేవిడ్. ఏం చెప్పిండంటే లివ్ అకార్డింగ్ టు ద నేచర్. ఇదే సనాతన ధర్మం చెప్తాంది. ఆయన మన బుక్స్ చదవలే, కానీ
ఆయన పరిశీలన ద్వారా తెలుసుకునేది ఏంటంటే people can be happy, people can be peaceful, this world can be harmonious and peaceful only when the people in the world, in the society live in accordance to the nature. ప్రకృతి అనుగుణంగా ఈ ప్రజలు జీవించినప్పుడు మాత్రమే ఈ ప్రపంచము చాలా చక్కగా, బాగా, ఆరోగ్యవంతంగా, ఆనందంగా, శాంతియుతంగా ఈ ప్రపంచము ఉండగలుగుతుంది అని చెప్పిండు, పుస్తకాలు రాసిండు హెన్రీ డేవిడ్. అటువంటి గొప్ప వాళ్ళ చరిత్రలు చెప్పినప్పుడు పిల్లలకు మంచి వాల్యూస్ వస్తాయి, మంచి సంస్కారం వస్తుంది. క్యారెక్టర్ బిల్డింగ్ ఈజ్ నేషన్ బిల్డింగ్ అని స్వామి వివేకానంద చెప్పిండు. వ్యక్తి నిర్మాణమే జాతి నిర్మాణము, వ్యక్తి నిర్మాణం మీదనే జాతి నిర్మాణము ఆధారపడి ఉన్నదని చెప్పిండు. ఇప్పుడు వ్యక్తులు కూడా విలువలే లేనప్పుడు దేశము, జాతి అనేది క్షీణించిపోతుంది అని వివేకానందుడు ఎప్పుడు హెచ్చరించిండు. అది మనం చూస్తున్నాం అన్నమాట. ఇప్పుడు అంటే దిస్ గవర్నమెంట్ డజంట్ హ్యావ్ ఎనీ మోరల్ రైట్ టు హంట్ అల్లు అర్జున్. దట్ మచ్ ఐ కెన్ టెల్ యూ క్లియర్లీ. ఫస్ట్ మీ దరిద్రపు, మీరు హాస్టల్లో పెట్టి మీ దరిద్రపు తిని చచ్చిపోతున్నటువంటి పిల్లల ప్రాణాలు కాపాడే ఆ విషయం లోపల ఆలోచించండి, తగిన చర్యలు తీసుకోమని ఈ గవర్నమెంట్కు సజెషన్. అది ఐ డోంట్ నో వెదర్ దే టేక్ ఇట్ ఆర్ నాట్ ఇన్ ద పాజిటివ్ స్పిరిట్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, వందే మాతరం.